మనం 20వ క్లాస్లో టాలీ స్టార్టింగ్ క్లాస్ నుంచి చూద్దామండి. టాలీ ఓపెన్ చేసినప్పటి నుంచి ఏం చేయాలి ఏంటి అనేది చూద్దాం. టాలీలో అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. అకౌంట్స్ అంటే ఏ టైప్ ఆఫ్ అంటే క్యాష్ డీటెయిల్స్ అండ్ స్టాక్ డీటెయిల్స్ అండ్ ఎంప్లాయీ రిలేటెడ్ కూడా చూడొచ్చు. అండ్ జిఎస్టీకి సంబంధించిన ఎంట్రీస్ అన్ని కూడా నీట్గా పోస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ అకౌంట్స్ అంతా కూడా నీట్గా మనం టాలీలో ఎంట్రీస్ పోస్ట్ చేసుకొని రిపోర్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఆ వేలోనే ఈరోజు మనం ఏం చేస్తామంటే టాలీ అసలు ఎలా ఉంటుంది, ఓపెన్ చేయంగానే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుంటాం. అండ్ ఫస్ట్ క్లాస్లో ఏం చేస్తున్నాము అంటే కంపెనీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి అనేది ఈ క్లాస్లో చెప్తానండి. టాలీ ఐకాన్ ఇది కనిపిస్తుంది అనుకుంటున్నా. టాలీ ఐకాన్ ఇక్కడ ఉంది. నేను ఓపెన్ చేయంగానే నాకు టాలీ ఐకాన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే స్క్రీన్ వస్తుంది. అందులో నేను ఏం చేయొచ్చు, ఓపెన్ చేసి కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం కానీ లేదా క్రియేట్ చేసుకోవడం కానీ చేస్తాను. మనం ఈరోజే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, మనకు సెలెక్ట్ చేసుకోవడానికి కంపెనీ ఏదైనా ఉంటుందా? ఎందుకంటే మనం నిన్న వరకు చేయలేదు, ఈరోజే ఫ్రెష్గా స్టార్ట్ చేసాం కాబట్టి కంపెనీ అనేది మన దగ్గర ఉండదు. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా క్రియేట్ కంపెనీకి వెళ్తాం. క్రియేట్ కంపెనీ ఎంటర్ వచ్చిందా మనకు క్రియేట్ కంపెనీ ఆప్షన్స్. మనం క్రియేట్ చేయబోయే కంపెనీ మన సిస్టంలో ఎక్కడ సేవ్ అవుతుంది అనేది మీరు బ్యాక్ స్పేస్ ఇస్తే మీకు తెలుస్తుంది. d:/tally.erp9/data ఆ పాత్లో మీరు ఇప్పుడు క్రియేట్ చేయబోయే కంపెనీ వెళ్ళి సేవ్ అవుతుంది. లేదు మీరు కొత్తది ఇస్తారా, ఇక్కడ మీకు సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని ఉంది కదా పక్కన, ఇక్కడ గమనించండి. ఓకే, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ అడుగుతుంది, క్లిక్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ ఏదైనా ఫోల్డర్ ఉంటే కనుక ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేయండి. ఫోల్డర్ లేదు అంటే మీరే ఇక్కడ ఎంటర్ కొట్టేయండి, సరిపోతుంది. ఎంటర్ కొట్టగానే మీకు d:// అనేది వచ్చేసింది, అంటే డి డ్రైవ్లో అది సేవ్ అయిపోతుంది. ఓకేనా. లేదు అక్కడ ఏదైనా మీరు ఫోల్డర్ చెప్పాలనుకోండి, స్పెసిఫై పాత్ ఇచ్చి నేనే మాన్యువల్గా ఇస్తాను. d:/యమున అనే దాంట్లో నేను ఇచ్చుకుంటాను. ఎస్, ఓకే, ఎంటర్ కొడతాను. వచ్చిందా అంటే ఇప్పుడు డి డ్రైవ్లో యమున అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో ఇప్పుడు నేను క్రియేట్ చేయబోయే కంపెనీ వెళ్ళి సేవ్ అవుతుంది అనమాట. కంపెనీ పేరు ఇక్కడ ఇస్తాను. ఓకేనా. అండ్ కంపెనీ మెయిలింగ్ నేమ్ ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది, మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అడ్రస్, కంపెనీ ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్ యొక్క అడ్రస్ ఇస్తాం. ఇక్కడ మీరు ఎన్ని లైన్స్ అయినా ఇవ్వచ్చు, ఎంత పొడుగైనా ఇవ్వచ్చు. ఓకేనా, ఇలా ఎంత పొడుగైనా ఇవ్వచ్చు అండ్ ఎన్ని లైన్స్ అయినా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారో అది మీకు ప్రింటింగ్స్కి వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ స్టేట్ని తీసుకోగానే కంట్రీ సెలెక్ట్ అయిపోతుంది. పిన్ కోడ్, ఓకే, అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మన కంపెనీ కదా, మన కాంటాక్ట్ డీటెయిల్స్, మెయిలింగ్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇవ్వాలి కదా. ఎందుకంటే ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని కూడా వస్తే బాగుంటుంది. మరి అవన్నీ ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ మీకు కంపెనీ క్రియేషన్లో ఏదైనా ఆప్షన్స్ కావాలి అంటే మీరు F12 యూజ్ చేయాలి. మీరు ఏం చేయాలి, F12 యూజ్ చేయాలి. F12 యూజ్ చేశారంటే మీకు ఇక్కడ వస్తాయి కాంటాక్ట్ డీటెయిల్స్. ఎస్, ఇవి పాస్వర్డ్కి సంబంధించింది. మనం సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు వీటిని ఎనేబుల్ చేసి ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఓకే, ప్రొవైడ్ అడిషనల్ బేస్ కరెన్సీ డీటెయిల్స్, ఇవి బేసిక్. ఓకేనా. ఇక్కడ గమనిస్తే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చాయి అండ్ ఇక్కడ కరెన్సీ డీటెయిల్స్ వచ్చాయి. ఓకే, మీరు ఏం చేస్తారు, పిన్ కోడ్ మళ్ళీ ఇస్తాం అండ్ మొబైల్ నంబర్. ఓకే, అండ్ ఫోన్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్ ఉంటే ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఓకేనా, ఇలా మన కంపెనీ డీటెయిల్స్ మనం ఇస్తాం. వెబ్సైట్ ఉంటే వెబ్సైట్. ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు మారదండి, 1 ఏప్రిల్. ఇయర్ మారుతూ వెళ్తుంది బట్ డే టు మంత్ అయితే మారదు. బుక్స్ బిగినింగ్ అంటే ఏంటంటే మీరు ఏ రోజు నుంచి అయితే అకౌంట్స్ వేయడం స్టార్ట్ చేస్తారో అది బుక్స్ బిగినింగ్.
జనరల్ గా రన్నింగ్ బిజినెస్ తీసుకుంటే ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ బుక్స్ బిగినింగ్ కూడా వస్తుంది. ఎప్పుడైనా కొత్త బిజినెస్ లో ఎవరైనా స్టార్ట్ చేస్తున్నట్టయితే అప్పుడు ఆ డేట్ మారుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ డేట్ సేమ్ అయిపోతుంది. కాబట్టి దాన్ని మనం అలానే ఫిక్స్డ్ చేసేస్తాం. దాన్ని టచ్ చేయకుండా ఎంటర్ కొట్టాం. ఇక కింద ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా కరెన్సీకి సంబంధించింది. ఓకే, కరెన్సీ సింబల్ అదే కదా, ఐఎన్ఆర్ అంటే ఇండియన్ నేషనల్ రూపీ అని. సఫిక్స్డ్ సింబల్ అనేది ఏంటంటే మీకు అమౌంట్ ముందు వచ్చి సింబల్ తర్వాత రావాలి, లేదా సింబల్ ఫస్ట్ వచ్చి అమౌంట్ తర్వాత రావాలి అనే ఆప్షన్స్ ఉంటాయి. 2 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సింబల్ ఫస్ట్ వస్తుంది, అమౌంట్ తర్వాత వస్తుంది. అలా కావాలి అంటే ఇక్కడ నోనే యూజ్ చేయండి. లేదు అమౌంట్ ఫస్ట్ వచ్చి తర్వాత సింబల్ కావాలి అంటే ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటాం, లేదంటే లేదు. యాడ్ స్పేస్ బిట్వీన్ అమౌంట్ అండ్ సింబల్. అమౌంట్ కి సింబల్ కి మధ్య స్పేస్ ఉండాలా వద్దా? ఉండాలంటే ఎస్, వద్దంటే నో. అండ్ మీకు ఒకవేళ రిపోర్ట్స్ లలో చూపించినప్పుడు మిలియన్స్ లో చూపించాలి అంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటారు, లేకపోతే లేదు. అమౌంట్ రాసేటప్పుడు డాట్ పెట్టి 2 zeros రాస్తాం కదా, దాన్నే డెసిమల్ ప్లేసెస్ అంటాం. అవి ఎన్ని తీసుకుంటున్నారు? టాలీ సపోర్ట్స్ మాక్సిమం 4, అంతకుమించి సపోర్ట్ చేయదు. ఒకవేళ మీరు ఇచ్చినా మీకు అది ఎర్రర్ వచ్చేస్తుంది. బట్ కామన్ గా యూజ్ చేసేది 2. దాన్ని ఏమని రిప్రజెంట్ చేస్తారు? పైస్. అండ్ ఇన్వర్స్ లో ప్రింట్ అయ్యేటప్పుడు ఎన్ని ప్రింట్ అవ్వాలి? ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్, జస్ట్ తెలుసుకోవడానికి చెప్తున్నాను. యాక్సెప్ట్ అనగానే ఇక్కడ సేవ్ వస్తుంది. ఎంటర్ ఇవ్వగానే మీకు ఆప్షన్స్ అనేటివి వస్తాయి. ఇక్కడ ఈ ఆప్షన్స్ మీకు కావాలా వద్దా చూసుకొని ఎనేబుల్ చేసుకోవచ్చు. బట్ మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆప్షన్స్ పెద్దగా మనకు ఐడియా ఉండదు. కాబట్టి ఏం చేస్తామంటే దీన్ని స్కిప్ చేసేస్తాం. ఎస్కేప్ ఇచ్చినా కూడా మీకు సేవ్ అయిపోతుంది. ఓకే, సేవ్ అయిపోయింది కంపెనీ. లేదు జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసుకుంటా వచ్చినా కూడా మీకు కంపెనీ అనేది సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన వెంటనే ఇలా స్క్రీన్ వస్తుంది. దీంట్లో మీకు గేట్వే ఆఫ్ టాలీ అంటారు. ఈ స్క్రీన్ ని గేట్వే ఆఫ్ టాలీ అంటాం. అండ్ మీకు ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత కంపెనీ క్రియేట్ చేసేసారు కదా, ఆ కంపెనీకి సంబంధించి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ, లేదా ఇంకో కంపెనీ క్రియేట్ చేసుకోవడం కానీ, లేదంటే ఇంకో కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం కానీ, అంటే ఇలాంటి యాక్టివిటీస్ మీరు ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు సింపుల్ గా టాప్ మెనూలో ఫస్ట్ ఆప్షన్ కంపెనీ, దీన్ని టాప్ మెనూ అంటారు. టాప్ మెనూలో ఫస్ట్ ఆప్షన్ ఏముంది? కంపెనీ అని ఉంది. మీరు అక్కడ క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ బేసిక్ గా ఉన్నాయి చూడండి ఆప్షన్స్. క్రియేట్ కంపెనీ, ఆల్టర్ ఏ కంపెనీ, ఆల్టర్ అని నేను జస్ట్ క్లిక్ చేశాను, ఆల్టర్ అనేది వచ్చేసింది. ఆల్టర్ అంటే మాడిఫికేషన్స్ అని అర్థం. మీరు ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ మాడిఫై చేసుకొని రీయాక్సెప్ట్ ఇస్తారు. యాక్సెప్టెడ్. ఓకేనా? అండ్ చేంజ్ కంపెనీ, ఈ కంపెనీ కాకుండా వేరే కంపెనీని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ స్క్రీన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి క్రియేట్, ఆల్టర్, సెలెక్ట్, ఇక్కడ షర్ట్ ఆప్షన్స్ ఇక్కడ వస్తున్నాయా? అంటే అక్కడైనా తీసుకోవచ్చు లేదా ఇక్కడైనా తీసుకోవచ్చు అని. నెక్స్ట్ సెలెక్ట్ కంపెనీ, ఈ కంపెనీతో పాటు ఇంకో కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం. ఓకేనా? అండ్ మీరు ఈ స్క్రీన్ లో చూస్తే కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు అండ్ మీరు పాత్ స్పెసిఫై చేయడానికి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ షర్ట్ కంపెనీ. షర్ట్ అంటే ఏంటంటే క్లోజ్ చేయడం. ప్రెసెంట్ మీకు ఈ కంపెనీ ఓపెన్ లో ఉంది కదా, దీన్ని మీరు క్లోజ్ చేయాలి. కంపెనీకి వెళ్ళి షర్ట్ కంపెనీ అని క్లిక్ చేయగానే అడుగుతుంది, ఎంటర్ కొట్టగానే మీరు కంపెనీని క్లోజ్ చేసేస్తారు అనమాట. ఓకేనా? షార్ట్ కట్ కి కంట్రోల్ F3, కంపెనీ క్లోజ్ అయిపోయింది. ఓకే, అండ్ మీరు టాలీని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తారు. మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు మెయిన్ స్క్రీన్ వస్తుంది. 1 minute అండి, ఓపెన్ అవుతుంది. ఇలా వస్తుంది. ఇప్పుడు మన కంపెనీ ఎక్కడుంది కావాలి కదా. ఓకే, అది ఎక్కడుంది? పాత్ మార్చున్నాం. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది ఈ పాత్ చూపిస్తా ఉంది, కానీ మన కంపెనీ మనం వేరే పాత్ లో పెట్టాం. అప్పుడు ఏం చేయాలి? సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్కి వెళ్ళి ఆ ఫోల్డర్ తీసుకొని ఆ ఫోల్డర్ ని సెలెక్ట్ చేస్తే వస్తుంది. ఇలా మన కంపెనీని సెలెక్ట్ చేసుకునేది ఈజీగా ఉంటుంది. ఎంటర్ కొడితే మీ కంపెనీ మీకు ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవచ్చు, రిపోర్ట్స్ తీసుకోవచ్చు, అన్ని ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ కంపెనీ డీటెయిల్స్ ఎడిటింగ్ అంటే ఇక్కడికి వెళ్తారు. ఇక్కడికైనా వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ ఉంది ఆప్షన్, ఇక్కడికైనా వెళ్ళొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది కంపెనీ
సెలెక్ట్ కంపెనీ, షెఫ్ కంపెనీ. ఓకేనా? అండ్ బేసిక్ ఆప్షన్ వచ్చేసి డేట్ మార్చడానికి F2 క్లిక్ చేస్తే డేట్ మారుతుంది. అండ్ ఇక్కడ క్లిక్ చేసి ఈ యారోస్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా ఎక్స్ట్రాగా ఏమున్నాయో అవి చెప్తుంది అనమాట. పీరియడ్ ఆల్ట్ F2. కాబట్టి మీరు ఇందులో ఏదో ఒకటి మీకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది కంపెనీ క్రియేషన్ అండ్ ఆల్టరేషన్. డిలీట్ అడుగుతారా? సింపుల్, కంపెనీకి వెళ్ళండి, ఆల్టర్ తీసుకోండి, వచ్చిందా డిలీట్ కి షార్ట్ కట్ కి ఆల్ట్ డి. ఎస్ అంటుంది. ఎస్. ఆర్ యు ష్యూర్? ఎస్. కంపెనీ డిలీట్ అయిపోయింది. అప్ కూడా మీరు చూడొచ్చు. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ఈ యమున టైప్ చేస్తున్నాను, వచ్చేస్తుంది. లేదు, బికాస్ ఆఫ్ నేను డిలీట్ చేసేసాను. నేను మళ్ళీ క్రియేట్ చేసుకుంటాను. ఇలా మనము ఒక కంపెనీని క్రియేట్ చేసుకోవచ్చు, మోడిఫికేషన్ చేసుకోవచ్చు, అండ్ అన్నెసెసరీ అనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇది కంపెనీ క్రియేషన్ గురించి టాపిక్. అండ్ మనకు నెక్స్ట్ టాపిక్ లో హౌ టు క్రియేట్ ఏ మాస్టర్స్ అనేది చూద్దాం. ఓకేనా? అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు అప్కమింగ్ వీడియోస్ కూడా మీకు మేము నోటిఫికేషన్స్ వచ్చేలాగా పెట్టుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ చేయండి, నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. అండ్ ఏమైనా కమెంట్ చేయాలన్నా కూడా మీరు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.